చరిత్ర సృష్టించేందుకు టీమిండియా మరో అడుగు దూరంలో నిలిచింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మూడోసారి టీ20 ప్రపంచ కప్ అందుకున్న జట్టుగా నిలుస్తుంది. ఇవాళ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే టీ20 ప్రపంచ కప్ ఫైనల్పై ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రపంచ క్రీడాభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. భారత్ కివీస్ల మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ గెలుపుపై ఇరు జట్లు కన్నేశాయి. అయితే ఈ మేరకు తీవ్ర కసరత్తు చేశాయి. థ్రిల్లింగ్ పోరుపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్న ఫైనల్స్ అయితే ఈ రోజైతే జరగబోతున్నాయి. టీ20 వరల్డ్ కప్ మెన్స్లో ఏదైతే ఉందో ఈ రోజైతే పూర్తిగా ఫైనల్స్ రాబోతుంది. న్యూజిలాండ్తో ఈ యొక్క ఫైనల్స్ జరగడంతో ఎంతో ఉత్సాహభరితంగా అయితే సాగే అవకాశం అవుతుంది. సెమీఫైనల్స్లో కూడా ఘన విజయం సాధించుకొని న్యూజిలాండ్తో భారత్ జట్టు అయితే పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి భారతదేశం మొత్తం కూడా కేరింతలు కొడుతూ సాయంత్రం ఎప్పుడవుతుందా అనే ఉద్దేశంతో అయితే ప్రజలంతా కూడా వేచి చూస్తున్న పరిస్థితి, టీవీలను అతుక్కుపోవడానికి అయితే వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. అలానే అహ్మదాబాద్ స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియంలో కూడా కోలాహలంగా ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడుపోయి దాదాపు ప్రజలంతా కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా విశాఖపట్నంలో అదే విధంగా కేరింతలు కొట్టే విధంగా ప్రజలంతా కూడా ఎక్కడికక్కడ టీవీలతో పాటు భారీ భారీ బిగ్ స్క్రీన్లు సైతం కూడా ఏర్పాట్లు చేసి వారి యొక్క క్రీడాభిమానాన్ని, ఉత్సాహాన్ని, భారత్ జట్టు గెలవాలని ఉత్సాహాన్ని తెలియజేసేందుకైతే పూర్తిగా వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ సంసిద్ధమవుతున్నారు. ప్రధానంగా మనతో పాటు ఏసీఏ మీడియా చైర్ మేనేజర్ అయితే మనతో పాటు ఉన్నారు. అసలు ఎందుకంటే క్రికెట్ అనగానే ఇక్కడ మరింత ఉత్సాహాన్ని పెంచే విధంగా అయితే వెంకటేష్ అనే అతను వ్యక్తి అయితే పరిగెడుతూ ఉంటారు. అతన్ని అడిగి అసలు ఎలా ఉంటుంది, అసలు క్రికెట్ ఈరోజు జరగబోయే మ్యాచ్ ఏ విధంగా తీసుకుంటానైతే అడుగుతాం. సార్ చెప్పండి, క్రికెట్ అంటే ఫస్ట్ పరిగెడతారు, చిన్నపిల్లలు అయిపోతారు, ఎలా అనిపిస్తుంది? ఈరోజు మనం ఫైనల్స్కి వస్తున్నాం, ఎలా అనిపిస్తుంది? క్రికెట్ అనేది మీకు వరల్డ్ వైడ్గా మీకు ఇవాళ ఎంత దానికి ఇది ఉందో, పొజిషన్ ఉందో తెలుసు మీకు అందరికీ కూడా ఇష్టపడే గేమ్ అయిపోయింది ఇవాళ క్రికెట్ అంటే. సో కాకపోతే ఇక్కడ ఇండియాలో మ్యాచ్ అవుతున్నాయి. సో వరల్డ్ కప్ టీ20 అనేది ఇండియాలో అవుతుంది కాబట్టి అందులో ఇండియా అనేది ఫైనల్స్కి వచ్చింది. అది కూడా ఏ విధంగా వచ్చిందని మీకు కూడా తెలుసు. ఆల్రెడీ ప్రీవియస్ మ్యాచ్లు మనం వెస్టిండీస్ మీద డూ ఆర్ డై మ్యాచ్ ఆడాం, అది గెలిస్తేనే ఫైనల్స్కి వస్తాం. సో అందులో మ్యాచ్లు గెలిచాం. అందులో సంజు శాంసన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఆడడం వల్ల, సో ఫుల్ ఫామ్లోకి రావడం వల్ల మ్యాచ్ అనేది గెలిచాం. సో సెమీఫైనల్స్ రాబోసరికి ఇంగ్లాండ్ తోటి మనం ఆడడం జరిగింది. సో ఇంగ్లాండ్ అనేది చాలా స్ట్రాంగ్ టీము. సో ఇంగ్లాండ్ కూడా మనం అదే విధంగా మనం సింపుల్గా చాలా ఈజీగా మనం వాళ్ళతో కూడా మనం విన్ అయ్యాం. సో కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇప్పుడు అదైతే ముంబైలో మ్యాచ్ జరిగింది, కలకడా మ్యాచ్ జరిగింది. సో వికెట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ అహ్మదాబాద్లో ఫైనల్స్ జరుగుతుంది. కాకపోతే మాకు బాధాకరమైన విషయం ఏంటంటే, అహ్మదాబాద్లో ఫైనల్స్ జరగడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూడా అహ్మదాబాద్లో మనం అనేది, ఎందుకంటే ఆల్రెడీ మనం వరల్డ్ కప్ వన్డేస్లోని ఆస్ట్రేలియాతో ఓడిపోవడం జరిగింది రోహిత్ శర్మ క్యాప్టెన్సీ. సో ఇప్పుడు కూడా అలాగే మనకు జరుగుతుందని నేను అనట్లేదు. కాకపోతే ఇదైతే లక్ అండ్ బ్యాడ్ లక్ కోసం మాట్లాడాలి. బట్ ఈ టైం వైజ్గా చూసుకుంటే మాత్రం న్యూజిలాండ్ కంటే ఇండియా అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే 1 to 8 వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది. ఫుల్ ఫామ్, సంజు శాంసన్ ఫామ్లోకి రావడం, హార్దిక్ పాండ్యా ఫామ్లో ఉండడం, తిలక్ వర్మ ఫామ్లో ఉండడం, సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో ఉండడం, ఇషాన్ కిషన్. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే అభిషేక్ శర్మ ఇంకా ఫామ్లోకి రావాల్సిన పొజిషన్. అభిషేక్ శర్మ 100%, ఈవేళ అయితే అభిషేక్ శర్మ 100% మనకు మ్యాచ్ విన్నర్ అనేది అవుతుంది. అలాగే బౌలింగ్ విషయంలోకి రాబోసరికి బుమ్రా అనేది పొజిషన్ అంతా తెలుసు. మొన్న అనేది 16th and 18th ఓవరే మనకి మ్యాచ్ అనేది కాపాడడం జరిగింది. సో బుమ్రా మనకి ఆల్మోస్ట్ అస్త్రం అనేది మనకు చాలా బెస్ట్ వెపన్ అనేది మన దగ్గర ఉంది. కాకపోతే ఇక్కడ చిన్న ఆందోళనకరం ఏంటంటే వరుణ్ చక్రవర్తి కొంచెం ఫామ్లోకి రావాల్సిన పరిస్థితి. వరుణ్ చక్రవర్తి కాకపోతే వాళ్ళు ఆలోచించవలసిన పరిస్థితి ఏంటంటే, వరుణ్ చక్రవర్తి ప్లేస్లోని కుల్దీప్ని వేస్తారా, లేకపోతే కుల్దీప్ని కూడా లోపల టీంలోకి తీసుకుంటారా అనేది ఇంకా పొజిషన్. ఎందుకంటే అక్కడ వికెట్ పొజిషన్ సిచ్యుయేషన్ బట్టి కెప్టెన్ అండ్ కోచ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ముగ్గురు స్పిన్నర్లతో వెళ్తారా, లేకపోతే ఇద్దరు స్పిన్నర్తో వెళ్తే మాత్రం కుల్దీప్ని ప్లేస్ వరుణ్ చక్రవర్తి ప్లేస్లో తీసుకురావడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో టీం పరంగా చూస్తుంటే ఫుల్ వెల్ బ్యాలెన్స్డ్గా ఉంది ఇండియా. ఎందుకంటే ఆల్మోస్ట్ 8 బ్యాట్స్మెన్స్ మనకు టోటల్ 1 to 8 వరకు, అక్షర్ పటేల్ వరకు ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉంది. సో ఇవాళ టాస్ అనేది కీలకం అవుతుంది. ఎందుకంటే అక్కడ చూస్తుంటే ట్రాక్ అనేది కొంచెం స్పిన్నింగ్ ట్రాక్ అలా కనబడుతుంది. కాబట్టి ఫస్ట్ కానీ టాస్ గెలిస్తే మనం ఫీల్డింగ్ తీసుకుంటే చాలా 100% మనం గెలుస్తామని. అలాగే మనం న్యూజిలాండ్ని కూడా తీసేయలేము. ఎందుకంటే మనం న్యూజిలాండ్ కూడా సౌత్ ఆఫ్రికా అన్బీటెన్ టీంని మొత్తం ఆ సెమీఫైనల్స్లో సింపుల్గా చాలా ఈజీగా ఎలన్ అన్నాడు 100 కొట్టడం కానీ, సీఫోర్ట్ కానీ, లేకపోతే మిచెల్ కానీ, లేకపోతే రచిన్ కానీ, వాళ్ళు ఫుల్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళు ఫైనల్స్కి వచ్చారంటే ఆ సమస్య కాదు. సో కాకపోతే ఏంటంటే ఇద్దరు టఫ్ మ్యాచ్ అయితే టఫ్గా అవుతుంది. అందులో ఏంటంటే ఇండియాలో జరుగుతుంది కాబట్టి మనం 100% ఫేవర్ జరుగుతుంది ఆశిస్తున్నాం. కాకపోతే మాత్రం ఇవాళ వరకు రికార్డ్స్ ఏంటి చెప్తున్నాయంటే, హోస్ట్ ఎప్పుడు కూడా వరల్డ్ కప్ గెలలేదు. బట్ దాన్ని ఇవాళ మనం మారుస్తున్నాం. ఇండియా 100% గెలిచి తీరుతుంది. పిల్లలు మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఇండియా గెలాలని కోరుకుంటున్నారు కదా, ఎవరెవరు ఇష్టం? వరుణ్ చక్రవర్తి ఫుల్ ఫామ్లో కూడా ఉన్నాడు. కానీ అక్కడ పిచ్ కూడా మిక్స్డ్ పిచ్ ఉన్నది. అక్కడ స్పిన్నర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇండియా గెలుస్తుంది. మొత్తానికి ఇండియానే, మందే కప్.
ఇది పెద్దల నుండి కూడా చిన్నల వరకు కూడా కేరింతలు కొట్టే విధంగా మొత్తం ఈ యొక్క క్రీడా స్ఫూర్తిని క్రీడని వాళ్ళలో భాగం చేసుకున్నారు. అంటే చిన్నపిల్లలకు సైతం కూడా పిచ్ ఎలా ఉంటుంది, అక్కడ వాళ్ళ మధ్య ఎటువంటి విధంగా పోటాపోటీగా ఈ యొక్క పోరాటం జరగబోతుంది, దాన్ని అన్నింటిని కూడా చూడడానికి ఉవ్వెత్తున ఎగిసే విధంగా అయితే ఈ జనసంద్రం అంతా కూడా ఈరోజు సాయంత్రం మ్యాచ్ కోసం అయితే భారతదేశం అంతా ఎదురు చూస్తుంది. అదేవిధంగా విశాఖపట్నంలో అయితే క్రీడాభిమానులు అత్యధికంగా ఉంటారు. క్రికెట్ అనగానే ఈ యొక్క విశాఖ ఒక వేదికగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ జరిగినా సరే క్రికెట్ అనగానే విశాఖ నగరం అంతా కూడా పూర్తిగా క్రికెట్ వైపు వెళ్ళేందుకైతే ప్రజలంతా కూడా వెళ్తుంటారు. అదే అందుకు అనుగుణంగా కూడా అన్ని హోటల్స్ కానీ అలానే స్థానికంగా పెద్ద పెద్ద రోడ్స్ పైన కానీ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఉర్రూతలొగించే విధంగా వాళ్ళకి కావాల్సిన మార్కెటింగ్తో పాటు అలానే వారి యొక్క క్రీడా అభిమానాన్ని చాటుకునేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేశారు. అలానే ఏదైతే వెంకటేష్ తెలియజేశారో ఈ యొక్క రెండు టీమ్స్ కూడా చాలా కీలకం. ఎందుకంటే న్యూజిలాండ్ అనేది కూడా చిన్న జట్టు కాదు, అది కూడా ఎంతోమందిని బీట్ చేసి పెద్ద పెద్ద ఆ క్రీడాకారులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క టీమ్స్ని కూడా బీట్ చేసుకొని న్యూజిలాండ్ ఈరోజు ఫైనల్కి వచ్చింది. అదేవిధంగా 1 to 8 ఆర్డర్ ఏదైతే ఉందో భారత జట్టు కూడా అదే విధంగా ధీటుగా అయితే ఉంది. ఇద్దరి మధ్య కూడా పోటాపోటీగా అయితే ఈ యొక్క నరేంద్ర మోడీ స్టేడియం ఏదైతే ఉందో అహ్మదాబాద్లో, ఆ స్టేడియంలో ఘనంగా ఈ యొక్క T20 వరల్డ్ కప్ ఫైనల్స్ జరగబోతున్నాయి. భారతదేశం విజయం సాధించాలని అయితే యావత్ తెలుగు ప్రజలతో పాటు అలానే భారతదేశం మొత్తం కూడా కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రాజారావుతో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.